ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఐలాపూర్ గ్రామంలో భారీగా హైడ్రా అధికారులు పోలీసులు బలగాలు మోహరించాయి. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వం ఇనాం భూములను గుర్తించి ఫెన్సింగ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఐలాపూర్ గ్రామంలో భారీగా హైడ్రా అధికారులు పోలీసులు బలగాలు మోహరించాయి. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వం ఇనాం భూములను గుర్తించి ఫెన్సింగ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇంకా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు ఐలాపూర్ గ్రామంలో భారీగా హైడ్రా అధికారులు పోలీసులు బలగాలు మోహరించాయి. కబ్జాకు గురవుతున్నటువంటి ప్రభుత్వ ఇనాం భూములను గుర్తించి ఫెన్సింగ్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. ప్రదీప్, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 208లో ఉన్న భూములు ఏవైతే కబ్జాకు గురయ్యాయో ఆ భూములను అయితే కాపాడే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో భవనాలు కూడా నిర్మించారు. గతంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా కొంతమంది అక్కడ ఉన్న వారిని ట్రాప్ చేయడం కానీ ఆ కోర్టులో కేసులు వేయడం ఇలాంటి చర్యలకు పాల్పడి ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళకైతే ప్లాట్స్ విక్రయం చేశారు. అయితే ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు మాత్రమే బాధ్యులుగా మారారని చెప్పుకోవచ్చు. మనం చూస్తే సర్వే నంబర్ 208లో ఒక రెసిడెన్సీ, కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్, ఈ రెండు భవనాలు అయితే వీటిలో 45 ఫ్లాట్స్, 40 కుటుంబాలు అయితే అద్దెకు ఉంటున్నాయి. అయితే ఎవరైతే ఈ ఫ్లాట్స్ కొన్నారో వారికి ముందే తెలుసు ఇది లిటిగేషన్ ప్రాపర్టీ అని తెలిసినప్పటికీ తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొనడంతో ఇప్పుడు వారికి తీవ్ర నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైడ్రాకు ఈ ప్రాపర్టీ పైన గత సంవత్సరమే ఫిర్యాదులు అందాయి. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆ విచారణ పూర్తయిన తర్వాతే అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారని చెప్పు. ఉదయం 5:30 నుంచే హైడ్రా సంబంధించిన అధికారులు కావచ్చు, భారీగా పోలీసు బలగాలు అయితే అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 1000 మంది పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా అక్కడ ఐలాపూర్ దగ్గర అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా ప్రభుత్వ భూమిలో జరిగిన నిర్మాణాలు అయితే ఏవైతే ఉంటాయో వాటికి గతంలో నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయాలని. ఖాళీ చేసినా చేయకుండా ఇప్పుడు ఎవరైతే అద్దెకుంటారో వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వారిని తరలించిన తర్వాత భవనాలను అయితే అక్కడ కూల్చివేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైతే ఇల్లీగల్ గా నిర్మాణాలు చేశారో వాటికి కూడా డెమాలిష్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అమీన్పూర్ పరిధిలో. ఇది హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉండడం ఒకటి. ఇటీవలే అమీన్పూర్ సర్కిల్ పూర్తిగా జిహెచ్ఎంసీలో కలిసిపోవడం అనేది కూడా ఇక్కడ ఏదైతే భూముల విలువ చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు భూములు వస్తాయని చెప్పి కొన్నవారైతే ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములు కోర్టుల్లో కేసులు వేయడం, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన లిటిగేషన్ ప్రాపర్టీస్ కొన్నవారైతే ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఈ వారంలో అంటే వారం రోజుల కింద ఈ ప్రాపర్టీస్ సంబంధించి అక్కడ కొంతమంది బాధితులు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగను, తర్వాత స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యంను కూడా సంప్రదించడంతో వారు ఇటీవలే వచ్చి పర్యటన చేశారు. వారికి బాధ్యత ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. కానీ ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో ఆ చర్యలు అయితే హైడ్రా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐలాపూర్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కొంత గొడవలు జరిగే వాతావరణం అయితే ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుల బలగాలు మోహరించాయని చెప్పుకోవచ్చు.
బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వెళ్లే మార్గంలో ఉంటుంది హైలాపూర్. ఈ హైలాపూర్ తాండా అంటారు దాన్ని. హైలాపూర్ తాండా పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కబ్జాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ అధికారులకు ఎన్నో రకాలుగా ఫిర్యాదులు కూడా అందాయి. ఎన్ని రకాల ఫిర్యాదులు ఉన్నప్పటికీ వాటిని గొడవలను సర్దుమనిగే ప్రయత్నం అయితే అధికారులు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, ఈ భూముల్లో పూర్తిగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిని అయితే ఖాళీ చేయించి కూల్చివేతలు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి అయితే పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. స్థానికంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే 2 అపార్ట్మెంట్లకు సంబంధించి కూల్చివేతలు కూడా పూర్తయ్యాయి. ఎవరైతే ఆ అపార్ట్మెంట్లలో రెంటుకుంటున్నారో వారిని అయితే బయటకు పంపించారు. ఎప్పటికప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడమే కాకుండా అక్రమ నిర్మాణాల తొలగింపుతో పాటు ప్రభుత్వ ఆస్తులు లేదంటే ఇనాం భూములకు సంబంధించి ఎవరైనా అక్రమంగా అందులో చేరితే మాత్రం ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా ఇబ్బంది ఉంటుందన్న సంకేతాన్ని ఇవ్వడమే ఈ హైడ్రా ఉద్దేశంగా తెలుస్తుంది. ముఖ్యంగా కుంటలు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇతర ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన వారు నిర్మాణం చేపడితే పూర్తవుతుంది, కోర్టులో కేసేస్తే సరిపోతుంది అని ఉండే వారికి మాత్రం ఇదొక హెచ్చరికగా చెబుతుంది హైడ్రా. ఎందుకంటే హైడ్రా చట్టపరంగా తీసుకునే చర్యలు కోర్టులు కానీ ఇతర న్యాయస్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల పర్మిషన్ తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు జరగవద్దు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఇదొక సరైన వేదిక అని చెప్పి హైడ్రా ఒక సంకేతాన్ని ఇవ్వడం దృష్ట్యాన్ని ఇది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో హైడ్రా అంటే చాలా మంది భయపడేవారు. రియల్ ఎస్టేట్ హైడ్రా వల్లే తగ్గిందనే ఒక అపోహ కూడా ఉండేది. కానీ పేద మధ్యతరగతే కాదు, ఎవరైతే ఇల్లీగల్ గా యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రభుత్వ భూముల్లో, ఇనాం భూముల్లో వారికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయడమే దీని ప్రధాన ఉద్దేశంగా అయితే తెలుస్తుంది. నాగేష్, అంటే ఇదంతా హైడ్రా స్వాధీనం చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు ఐలాపూర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 ఎకరాలకు పైగానే కబ్జాకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ కబ్జాకు గురైన ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఫ్లాట్స్, కొన్ని అపార్ట్మెంట్స్ కూడా వెళ్తాయి. అటు ఐలాపూర్ కావచ్చు, కిష్టారెడ్డిపేట వెళ్లే మార్గంలో కావచ్చు, ఆ ప్రాంతంలో పూర్తిగా ప్రభుత్వ భూములు, ఇనాం భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వ అధికారులు కాపాడకపోలేకపోవడం దీనికి కారణంగా తెలుస్తుంది. కాపాడకపోవడం వల్లే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి వాటినైతే పూర్తిగా ఏవైతే భవంతులు ఉంటాయో వాటిని నీలమట్టం చేస్తుంది. ఈ రోజైతే ఒక సాయంత్రం వరకు కొన్ని నిర్మాణాలు తొలగించే అవకాశం ఉంది. ఒక వారం రోజుల పాటు హైడ్రా చర్యలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయని చెప్పి స్థానికంగా ఉన్న అధికారులు అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేశారు. గతంలో ఉన్న అనుభవాలు అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగినప్పుడు కొంతమంది పోలీస్ కోర్టులకు వెళ్లడం, తర్వాత కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగినప్పుడు కొంతమంది కేసులు వేయడం, కోర్టు కేసులో ఉండగా ఎలా కూల్చివేతలు చేస్తారన్న ఇలాంటి విషయాలు వచ్చాయి. కాబట్టి ఆ ఇష్యూస్ ఏవి లేకుండా ముందస్తుగానే ఆ ప్రాపర్టీస్ సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తీసుకొని ముందస్తుగా వారికి ఒక నెల ముందే నోటీసులు ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఓనర్స్ ఎవరు ఉంటారు, అక్కడ ఉంటున్న వారు ఎవరు ఉంటారు అనేది గుర్తించి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దానికి చట్టపరంగా రక్షణ పొందాలనుకున్న ఇల్లీగల్ గా ఉన్నవారు చట్టపరంగా రక్షణ పొందొచ్చు అనుకునే వారికి మాత్రం ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. దాదాపుగా అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ గా వాటినన్నింటినీ సేవ్ చేయడమే హైడ్రా ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ ఏరియాను పర్యటించి పూర్తి స్థాయిలో ఎంతవరకు ఎన్ఫోర్స్మెంట్స్ అనేది రక్షించామనేది తెలియజేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నాగేష్. Thank you.